పేరు సుత్తి, ఇది శానం, ఇదేమో పోకరు, ఇది గ్రైండర్ అంటారు, వాల్ కటింగ్ మిషన్ అంటారు దీన్ని కొంతమంది. ముందుగా మోడ్యులర్ సైజ్ బాక్స్ ఎడ్జ్ వరకు డ్రాయింగ్ గీసుకోవాలి. డ్రాయింగ్ గీసిన తర్వాత కటింగ్ స్టార్ట్ చేయాలి. ఆ ఎడ్జ్లో ఇలా ఇప్పుడు కట్ చేస్తున్నాం. అలా మిషన్ అలా వాల్కి 90 degrees యాంగిల్లో పెట్టుకోవడం వల్ల మిషన్ వెరీ సేఫ్గా కట్ అవుతుంది, మీదకి రాకుండా. అలా నిలువు అడ్డం కోసుకున్న తర్వాత మిషన్తో మళ్ళీ అట్లా మధ్యలో అంగుళంలో అడ్డాల నిలువులు కోసుకోవాలి. హలో ఫ్రెండ్స్, ఇది ఇంకో డ్రాయింగ్. దీంట్లో క్లియర్గా అర్థమవుతుందని ఈ వీడియో పెట్టాను. ఇలా మిషన్ స్ట్రైట్గా 90 degrees యాంగిల్లో పట్టుకోవడం వల్ల సేఫ్గా కట్ అవుతుంది వాల్. ఒకవేళ వంకరగా పట్టుకున్నట్టు మిషన్ మీదకి వచ్చేస్తుంది. ఇలా స్ట్రైట్గా గోడకి స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఎప్పుడు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి, పైనుంచి కిందకి ఇలా కట్ చేయాలి. మిషన్ రివర్స్లో కట్ చేసినట్టయితే మిషన్ అదుపు తప్పుద్ది, కంట్రోల్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే మిషన్ కట్ చేసేటప్పుడు పచ్చి బ్రాండ్ ఏమైనా కట్టుకోవాలి, కలర్ స్పెష్ పెట్టుకోవాలి. లేదంటే దీన్ని చాలా దారుణంగా వస్తుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. కటింగ్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గాళ్ళు ఎలా కొట్టాలి, శానంతో కొట్టాలి. ఎక్కడ కంకర బిట్లు అని తగిలితే కనుక పోకరతో కొట్టాలి. లాస్ట్లో అలా పైపింగ్ చేసి కొడుతున్నాం. ఇంతేనా ఫ్రెండ్స్. కొట్టేటప్పుడు వీడియో తీయలేదు. ప్రజెంట్ ఇలా కొట్టాలి గాళ్ళు అయ్యి.